హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బొబ్బర గారెలు. నిజమండి, బొబ్బర్లు చాలా గుడ్ ఫర్ హెల్త్. అసలు మనం మర్చిపోతున్న ఫుడ్స్లో ఇది ఒకటి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత టేస్ట్ బొబ్బర్లతో ఎన్ని రకాలు చేయొచ్చు తెలుసా. బొబ్బర పప్పు కూడా చాలా బాగుంటుంది. పప్పు వండుకొని దాంట్లో ఏదైనా ఆకుకూర వేసుకొని కొంచెం పులుసు పిండుకుంటే మస్తు ఉంటుంది బొబ్బర పప్పు. అండ్ బొబ్బర గారెలు, బొబ్బర పునుగులు, బొబ్బర చెక్కలు అండ్ బొబ్బర దోశ చాలా చేయొచ్చండి బొబ్బర్లతోటి. కానీ వాడటం అంటూ స్టార్ట్ చేస్తారని ముందు బొబ్బర గారెలతోనే స్టార్ట్ చేశాను నేను. సో బొబ్బర్లు నేను రాత్రంతా నానబెట్టాను. 8 నుంచి 10 గంటలు నానాల్సిందే బొబ్బర్లు. అప్పుడు మాత్రమే మీకు తోలుతో సహా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది. దాన్ని మంచిగా ఇట్లాగా తీసి పెట్టుకున్న ఒక 150 గ్రాముల బొబ్బర్లు ఉంటాయి. ఇవి నానితే 1/2 కిలో పైన అవుతాయి. చలో, అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి చూద్దాం. పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం, ఉప్పు, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆయిల్. దట్స్ ఆల్. పనిగట్టుకొని ఎర్రకారం ఎక్కడా లేదు. కాకపోతే దీన్ని గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పప్పుని గ్రైండ్ చేస్తాను. నేను పల్స్లో తిప్పుతాను. నాకు పప్పు కావాలి, మొత్తం మిక్సీ వేయట్లేను నేను. బొబ్బర్ గారిలో మెయిన్ సీక్రెట్ అదేనండి. పప్పు రుబ్బటమే సీక్రెట్, వేరేది ఏం లేదు. ఇదిగోండి, ఇట్లా పప్పు ఉన్నదాన్ని కొంచెం తీసేసుకుంటున్నా. పల్స్లో తిప్పి కొంచెమే, ఎక్కువ కాదు. ఇది ఉంటే చాలు నాకు. మిగతాది మామూలుగా రుబ్బేసుకుంటా. కొంచెం అది కూడా కచ్చపచ్చగానే ఉంది. కొంచెం చేయి కడుక్కున్నా అంతే. దీంట్లో నాకు మెత్తగా ఏమేమి కావాలో అవి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అల్లం నాకు మెత్తగా కావాలి, ఎందుకంటే అల్లం నోటికి తగిలితే బాగోదు. ఒక 1 ఇంచ్ అల్లం వేసేస్తున్నా. పచ్చిమిరపకాయ కూడా నాకు కారం తగలద్దు, అందుకని పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు. మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిరపకాయలు. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు ఇందులోనే వేసేస్తున్నా. కొద్దిగా కరివేపాకు, ఇది కూడా నాకు మెత్తగా కావాలి. ఇది నీళ్ళు పోసుకొని దీన్ని పేస్ట్ చేస్తా. ఇదిగోండి, ఇలా చాలు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర బాగానే దండిగా తీసుకున్నా. దాన్ని ఇప్పుడు ఈ పప్పును కూడా ఇది వేసి పల్స్ తిప్పుతున్నాను మళ్ళీ వెనక్కి. ఇదిగోండి, కొత్తిమీర పుదీనా కూడా మంచిగా పల్స్ తిరిగింది. మళ్ళీ ఇదంతా తీసేసుకుంటున్నా గిన్నెలోకి. ఇప్పుడు మీరు చూడండి పప్పు ఎలాగ అనిపిస్తుందో. అక్కడక్కడ వక్కలు మెత్తగా, అండ్ దెన్ కొత్తిమీర పుదీనానేమో కొంచెం పల్స్లో, మిగతా గ్రైండ్ అవ్వాల్సినవన్నీ అయిపోయాయి. ఇంక ఇక్కడ ఏం మిగలలేదండి, ఆల్ డన్. ఒక్క చిన్న ఉంది ఇంగ్రీడియంట్ ఉంది ఇప్పుడు కలపాల్సింది. ఏంటి చెప్పండి? గెస్. జీలకర్ర యాడ్ చేసేసిన. ఒక 1/2 టీ స్పూన్ ఆర్ 3/4 టీ స్పూన్ జీలకర్ర. దీన్ని మొత్తం కలుపుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి. పొయ్యి మీద ఆల్రెడీ జస్ట్ నూనె కాగే లోపల ఇదంతా అయిపోద్దండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక్కటే నాకు లేట్ అయింది. పప్పు ఇట్లా రుబ్బాలి, అక్కడక్కడ వక్కలు తగలాలి. అప్పుడే బొబ్బర గారికి టేస్ట్, బొబ్బర టేస్ట్. పెట్టేద్దాం ఆయిల్. సో ఇదిగోండి, మొత్తం ఇట్లా పిండి ఇట్లా ఉంది. మీరు మొత్తం కలపక ముందు కనీసం ఇంకా ఏ చిన్న పని కూడా మిగలలేదు, నూనె కూడా కాగింది అన్న తర్వాత అప్పుడు వేయండి ఉల్లిగడ్డ. ఎందుకంటే లేకపోతే నీరు వస్తుంది కదా ఉల్లిపాయలోంచి, అది గారెకి పనికిరాదు. ఇది మొత్తం రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే కలిపినా నేను. ఇప్పుడు నూనె కాగలే, ఇంకా నూనె కాగినాక వేసుకుంటాను నేను ఉల్లిగడ్డ. దీన్ని పునుగుల కింద కూడా వేసుకోవచ్చు, కానీ పునుగులు వేస్తే ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కలిపి కొంచెం పెరుగు కలిపితే అప్పుడు పునుగు బాగుంటుంది. ఇది మాత్రం వడకే బాగుంటుంది. అందుకనే వేసే ముందు అడిగిన మా వాళ్ళని, ఏం చేయను ఇది పునుగా వడ ఏది కావాలంటే వడ గారె అన్నారు. రేపు సగ్గుబియ్యం పునుగులు వేస్తాను, చాలా బాగున్నాయి. పకోడీ టైప్లో సగ్గుబియ్యం పునుగు మస్తుంది. మొన్న మా ఫ్రెండ్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్తే, అది మీకు చేయాలని అప్పుడే డిసైడ్ అయినా. కాగుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి. మనం ఎంత తింటాం ఉల్లిపాయ చెక్ చేసుకొని కలుపుకోవటమే. మరీ ఎక్కువైనా ఉల్లిపాయలు బాగోదు, అక్కడొకటి తగలాలి. చాలా బాగుంటాయండి, హెల్త్కి చాలా మంచిది బొబ్బరి గారెలు. మన మినప గారెల కంటే కూడా మంచిది. పిల్లలకి బలం, టేస్ట్ మళ్ళీ చాలా బాగుంటుంది.
మన ఉలవ చారు చేసినట్టు బొబ్బరి చారు చేస్తారండి ఊర్లలో, భలే ఉంటుంది అసలు. చింతపండు పులుసు వేసి ధనియాల పొడి వేసి బాగా చేస్తారు. సగం ఏమో ఇట్లనే బాగా గ్రైండ్ చేసి దీనిలో కందిపప్పు కూడా యాడ్ చేసి చేస్తారు. మా ఫ్రెండ్ పూలమ్మ అని ఉండేది, తను వాళ్ళు ఉలవచారు ఈ బొబ్బరి చారు బాగా చేసేవారు. మన శైలాస్ కిచెన్లో నాన్ వెజ్ రెసిపీస్ ఆల్మోస్ట్ సాటర్డేనే వస్తాయండి. గత 3.5 సంవత్సరాలు అయింది శైలాస్ కిచెన్ స్టార్ట్ అయ్యి. ఇంకొక 20K ఫాలోవర్స్ వస్తే మనకి 1 మిలియన్ దాటుతుంది. అంటే సంవత్సరానికి 3 లక్షల మంది చొప్పున యాడ్ అయ్యారని మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఐఎమ్ హ్యాపీ. ఇంతకీ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నాన్ వెజ్ సాటర్డేనే వేసాం. ఏదన్నా 1-2 సార్లు తప్పిందేమో నాకు తెలియదు. అండ్ ఈ మధ్యన కొత్తగా ఏం చేస్తున్నానంటే వెన్స్డే రోజు ఎగ్ రెసిపీస్ చేస్తున్నాం. అంటే మనకు మిగిలింది ఇంకా 2 రోజులు, ట్యూస్డే ఫ్రైడే, ఆ 2 రోజులు వెజ్ పడతాయి. వీక్లీ 4 డేస్ మనది, ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే సాటర్డే. ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు, లైట్ గోల్డెన్ బ్రౌన్. బాగా నానినాయి కాబట్టి అది ఉడికిందా అంత టెన్షన్ అవసరంలో, మీకు 100% ఉడికిపోతుంది. ఉడకకపోయినా అది హెల్త్కి మంచిదే. అంత బాగా వచ్చినాయి కదా క్యూట్ బొబ్బరి గారెలు. జస్ట్ 150 గ్రామ్స్కి మీకు దాదాపు 25-30 గారెలు వస్తాయి. ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. కానీ ఇట్లాగా ఫ్లఫీగా ఏమంటారు, దొడ్డుగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా అలాగే బాగుంటాయి. మరి కట్టెగారెల్లాగా బాగోవు. మా పద్మక్క గారెల్లో దిట్ట అని చెప్తాను కదా, దానికి వేసి పెట్టాలి ఇవి. నాకు అనిపిస్తుంది ఇంతమంది మిర్చీలు, బజ్జీలు, ఆలు బోండాని అవి వేస్తారు కదా, బొబ్బరి గారెలు ఎందుకు వేయట్లేరు? ఇన్ని బండ్లల్లో, 100 బళ్ళల్లో 1-2 ఇది వేస్తే కనుక వీళ్ళ దగ్గర బొబ్బరి గారెలు దొరుకుతాయని, టేస్టీ కానీ పేరు వస్తే మనకి. ఇప్పుడు మనం అంటూ యూనిక్గా బయట ఉండాలి, ప్రజెంట్ చేయాలి అంటే మనకంటూ ఒక యూనిక్ వెరైటీ స్పెషాలిటీ ఏదన్నా ఉండాలి కదా. అది బొబ్బరి గారెలు. వై నాట్? మిర్చి బండ్లలో ఎవరన్నా చూస్తే కనుక ఒకసారి ఇది ట్రై చేయండి మీ వేలో. కర్రీ పాయింట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, ఈ బళ్ళు స్టైల్ వాళ్ళు మన వీడియోస్ బాగా చూస్తారంట వెరైటీస్ కోసం. నాకు 2-3 చెప్పారు, మా వారు కర్రీ పాయింట్ రన్ చేస్తారండి, మీ దాంట్లో వచ్చిన కొత్త వెరైటీ కంపల్సరీ నెక్స్ట్ డే మా రెసిపీస్లో మా కర్రీ పాయింట్లో ఉంటుంది అని చెప్పి మెయిల్ చేసింది ఒక ఆవిడ. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుంది కదా, చాలు. ఇదిగోండి, ఇది నూనె పీల్చట్లేదు అంటానికి ఇదే తార్కాణం. నూనె అంటుకోవట్లేదు ఎక్కడ, చాలా మినిమం ఆయిల్ అండి. ఇది లాస్ట్ కేసాను కదా, మిగిలిపోయిన పిండి కొంచెం కాలాలి అది, అందుకని. బస్ అండి, అయిపోయింది. ఇది ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడిలో పెరుగు కలుపుకొని పచ్చడి చేస్తాం మేము. భలే ఉంటుంది అది. ఏంలా ఇంట్లో ఉన్న టమాటా పచ్చడిలో పెరుగు కలపాలంతే, దాంట్లోకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, సూపర్ డూపర్ బొబ్బరి గారెలు రెడీ. ఇదిగో చూడండి, లోపల మొత్తం ఉడికిపోయింది, సాఫ్ట్ ఉంటుంది, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటాం చాలా చిన్న మాట. హెల్త్ విషయంలో అప్పర్ లెవెల్, సూపర్ అండి. బొబ్బర్లు తెచ్చుకోండి, చాలా రీజనబుల్, వెరీ చీప్. అదే అంటున్నా నేను, హెల్దీ ఫుడ్ అంటే కాస్ట్లీ అనే ఒక అది పక్కకు పెట్టేసేయండి. హెల్దీ ఫుడ్ ఈజ్ వెరీ చీప్. అదే చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ డిష్. బాయ్ బాయ్.